హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కన్జ్యూమర్ రైట్స్ గురించి తెలుసుకుందాం. సో యాజ్ పర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 బేస్ చేసుకొని కన్జ్యూమర్కి ఉండే రైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఈ రైట్స్ గురించి తెలిసే ఉంటుంది, బట్ ఎవరికైతే తెలియదో వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందని చేస్తున్నాను. సో ఈ యాక్ట్ అనేది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఎలా పర్చేస్ చేసినా అప్లికేబుల్ అయితే అవుతుందండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో కూడా లాస్ట్లో చెప్తాను, డెఫినెట్గా లాస్ట్ వరకు చూసేయండి. సో ఆఫ్లైన్లో ఏంటంటే మనం అక్కడే స్టోర్లోనే అడిగేస్తాం. ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, ఏది పర్చేస్ చేసినా మనకు దానిపైన ఉన్న డౌట్స్ అన్నీ కూడా అక్కడే క్లియర్ చేసుకుంటాం. లేదా ఇంటికి వచ్చాక ఏమైనా డ్యామేజ్ ఉంటే మళ్ళీ అది స్టోర్కి తీసుకెళ్ళి రీప్లేస్మెంటో లేదా రీఫండో చేసుకుంటాం, ఏదో ఒకటి అయిపోతుంది. కానీ మనం ఆన్లైన్ విషయానికి వస్తే మనం ఇప్పుడు ఒక ఆన్లైన్లో ఒక శారీ తీసుకున్నాం. సో దానికి మనకుండే రైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్లీ ఏంటంటే వెబ్సైట్లో ఆన్లైన్లో పర్చేస్ చేసే వాళ్ళకి సేల్ చేసే వాళ్ళు ఏం చెప్పాలంటే ఫ్యాబ్రిక్ గురించి కంపల్సరీ మెన్షన్ చేయాలి. లైక్ కాంచీపురమా, బెనారసియా, అది ఎలాంటి ఫ్యాబ్రిక్, అందులో యూజ్ చేసిన జరీ ఏంటి, లైక్ గోల్డ్ జరియా లేదా సిల్వర్ జరియా, లేదంటే అవి హ్యాండ్లూమా లేదా పవర్లూమా. సో ఇలా శారీస్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే బాధ్యత సేల్ చేసే వాళ్ళకైతే ఉందండి. సో మనకున్న రైట్స్ ఏంటి, మనం ఒక శారీని ఎప్పుడు రీప్లేస్మెంట్ అడగొచ్చు, ఎప్పుడు రీఫండ్ అడగొచ్చు అంటే, సో శారీ కలర్ అయితే కొంచెం వేరియేషన్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే ఫోటోగ్రఫీ వల్ల కొంచెం కలర్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అలా కాకుండా కలర్ అంతా మొత్తం ఫేడ్ అయిపోతుంది అనుకో, మనం ఖచ్చితంగా రీఫండ్ అడగొచ్చు. మోస్ట్లీ ఆన్లైన్లో తీసుకున్నప్పుడు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అయితే పెడతారు కదా. సో అలాంటి సందర్భాలలో కూడా ఇలా కలర్ ఫేడ్ అయితే మనం డెఫినెట్గా రీఫండ్ లేదా రీప్లేస్మెంట్ అయితే అడగొచ్చు. అండ్ ఇంకా మనకి ఇంకా డ్యామేజ్ ఉంటే కంపల్సరీ అడగొచ్చు. ఇంకా వాళ్ళు ఆన్లైన్లో చూపించింది ఒక శారీ అనుకోండి, మనకి ఇంటికి పంపించింది ఇంకో శారీ అనుకోండి, కంపల్సరీ మనం రీఫండ్ అయితే అడగొచ్చు. సో ఈ రీఫండ్ ఎలా అడగాలి, సో మనకుండే రైట్ ఏంటి అంటే మనం ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. అది వాట్సాప్లో కానివ్వండి, మెయిల్ ద్వారా కానివ్వండి, లేదా డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి అయినా కానివ్వండి. సో మనం వాళ్ళని అప్రోచ్ అయ్యి మనం అడిగినప్పుడు వాళ్ళు ఓకే అని రీఫండ్ ఇస్తే ఓకే. కొందరు ఏంటంటే రీఫండ్ ఇవ్వరు, అలా అని రీప్లేస్మెంట్ కూడా ఇవ్వరు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనకు అంటే కోర్టులో కేసు వేసే ఛాన్సెస్ ఉంటాయా, కోర్టులో కేసు వేయొచ్చా అంటే వేయచ్చు. డిస్ట్రిక్ట్ కమిషన్ అవ్వచ్చు, స్టేట్ కమిషన్ లేదా నేషనల్ కమిషన్ అవ్వచ్చు. సో ఎక్కడ వేయాలి అంటే అప్ టు 5 lakhs వరకైతే డిస్ట్రిక్ట్ కమిషన్లో కేసు వేయాలి. 5 lakhs to 2 crores వరకైతే స్టేట్ కమిషన్, మోర్ దెన్ 2 crores అయితే మనం నేషనల్ కమిషన్లో కేసు అనేది వేయొచ్చు. మనం ఏంటంటే నేషనల్ కమిషన్ హెల్ప్ లైన్ అనేది ఉంటుంది కదా. సో ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళే డైరెక్ట్గా ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళతో మాట్లాడి ఈ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేస్తారు మనది. ఇక్కడ కూడా సాల్వ్ అవ్వకపోతే అప్పుడు మనం కేసు వేయొచ్చు. సో షాప్ వాళ్ళు ఒప్పుకోకపోతే ఏంటంటే మనం ఇలా రీప్లేస్మెంట్ రీఫండ్ అడిగినప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళకి ఫస్ట్ లీగల్గా ఒక నోటీస్ అయితే పంపాలి. 15 days టైం ఇచ్చినా వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మనం కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. సో ఈ కేసు అనేది మనం irakil.nic.in లాగిన్ అయిపోవచ్చు. సో డిస్ట్రిక్ట్ కమిషన్లో అయితే మనం కేసు వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మన దగ్గర ప్రూఫ్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మనం బై చేసిన బిల్స్ కానీ, మనకు డ్యామేజ్ అయిన ఫొటోస్, అన్బాక్సింగ్ వీడియో, అండ్ అలాగే ఇంకా మన వాళ్ళకు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో కమ్యూనికేట్ అవుతాం కదా, లైక్ వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ, ఆ కమ్యూనికేట్ అయిన ప్రూఫ్ కూడా ఉండాలి. సో ఇవన్నీ గట్టిగా ఉంటేనే మనకు జడ్జ్మెంట్ అనేది ఉంటుంది. లేకపోతే శారీకి ఫాల్ అయ్యడం కానీ యూజ్ చేయడం కానీ ఉంటే అట్లాంటి అప్పుడు మనకు జడ్జిమెంట్ అనేది మన సైడ్ ఉండదండి. సో పాజిటివ్గా ఉండాలి అంటే బిల్స్ కానీ ప్రూఫ్లు కానీ అన్నీ కరెక్ట్గా ఉండాలి. సో మనం ఆ టైంలో జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అంటే మనకి కంపల్సరీ శారీ కాస్ట్ ఎంత ఉందో అంత రీఫండ్ ఇస్తారు. అలాగే ఇంకా మనం కంపెన్సేషన్ కూడా అడగొచ్చు. సో రీసెంట్గా కేరళలో ఒక ఆవిడ 16,500 పెట్టి శారీ తీసుకుంది. సో అది కలర్ ఫేడ్ అవ్వడం వల్ల తను ఇలాగే డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తే ఏమైందంటే
సో తను ఎంతకి శారీ బై చేసిందో అంత, అండ్ అలాగే 20,000 కంపెన్సేషన్ కూడా వేశారనమాట. సో మొత్తం 36,500 అయితే తనకి జడ్జ్మెంట్ ఇచ్చారు. సో ఏంటంటే ఇవి మన రైట్స్ అన్నమాట. సో వాళ్ళు ఇవ్వము చెయ్యము అనడానికి లేదు. ఒకవేళ వాళ్ళు అంటే అలా మనం అప్పుడు ఇలా కోర్టులో కేసు వేయచ్చు. మనకి ఇక్కడ ఎట్లాంటి లాయర్ అయితే అవసరం లేదు, అట్లా ఏం ఖర్చులు అవ్వవు, సెల్ఫ్గా మనమే వాదించుకోవచ్చు. సో కన్జ్యూమర్ కోర్టులో మనం ఇలా కేసులు అయితే వేయొచ్చు అన్నమాట. సో మనకున్న రైట్స్ మనం తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా అండి. సో మనకు ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే ఇది మనం తీసుకునే నెక్స్ట్ స్టెప్ అండి. సో డెఫినెట్గా దీని మీద అవేర్నెస్ అయితే ఉండాలి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.